క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా దైవ సేవకుని పరిచయం చేయక ముందు అందరం లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం. ఆరాధన చేతును అన్ని వేళలా అనేటువంటి కీర్తన పాడదాం. అందరం లేచి నిలబడి, మీ అందరికీ తెలుసు, కొంతమంది తీసుకుంటున్నారు కూడా అనుకుంటా, ఏమిటంటే మన ప్రభుత్వం వారు ప్రతి నెల 1వ తారీఖున కొందరికి పెన్షన్ ఇస్తారు. వితంతులకు, వృద్ధులకు, 3వది ఎవరికి, వికలాంగులకు. ఒకవేళ 2 చేతులు లేనటువంటి వారేమో చప్పట్లు కొట్టద్దు. ఒకవేళ మీకు లేకపోతే, మీకు కానీ పెన్షన్ రాకపోతే, మా సార్ ఉన్నారు రవిరాజు గారు, మా ట్రెజరర్ గారు, వారి ద్వారా మీకు పెన్షన్ ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 కానీ ఉంటే అందరూ చప్పట్లు కొడుతూ, గవర్నమెంట్కి మీ తరఫున 2 చప్పట్లు కొట్టే శక్తి లేకపోతే చెప్పండి, అది అంగవైకల్యం. దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కనుక అది మీరు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. రావాలి, క్వైర్ వారు ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసి ప్రభు నామాన్ని, క్వైర్ వారు యూత్ వాళ్ళు కూడా రండి, ముందు వాళ్ళు, తర్వాత త్వరగా రావాలి. Praise Lord. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్టేజ్ మీద వాళ్ళు కూడా ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితులు. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితులు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. బలవంతుడా జయశీలా, మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలా, మృత్యుంజయుడా నా
జీవనదాత ఉన్నవాడను వాడనికే స్తోత్రము సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము ఉన్నవాడను వాడనికే స్తోత్రము సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరికి పూజింపనయా నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరికి పూజింపనయా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా మంచిదండి, అందరూ కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామములో ఈ రాత్రి మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు బాక్స్ మెమోరియల్ సెంటరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ కమిటీ తరపున సంఘ సభ్యుల తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు, వీరి గురించి కొన్ని మాటలు తెలపాలని సెక్రటరీ గారు నన్ను అడిగినప్పుడు ఆ మాటలను కొన్ని దైవజనుడి కాడి నుంచే నేను స్వీకరించాను. అంటే మనం ఆహ్వానింపబడిన దైవజనుడి దగ్గర నుండి కొన్ని విషయాలను స్వీకరించాం. ఒక 15 సంవత్సరాల క్రితం మాత్రం నేను మొట్టమొదటిగా చేస్తున్నటువంటి సంఘంలో ఒక గృహ ప్రవేశానికి దైవజనులు వచ్చారు. అప్పుడు మేము ఇరువురు కలిసాం. ఆ తదుపరి ఒక వేదిక మీద ఇది 2వ పర్యాయం. వీరి తాత
గారి యొక్క తాత చెన్నైలో స్థిరపడ్డారు, అంటే మద్రాసు అంటారు కదా. అయితే వీరి తాతగారి యొక్క తాత స్వగ్రామం ఏమిటి అని అంటే ప్రకాశం జిల్లాలో ఉంది పోకూరు అనేటువంటి ఒక గ్రామం. దీనికి గొప్ప చరిత్ర ఉంది పోకూరు అనేటువంటి గ్రామానికి. నేను చాలా పర్యాయములు కూడా ఈ మాట నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి తెలుగు ద్వారా ఎక్కడ ఉద్భవించాడంటే పోకూరు అనేటువంటి గ్రామంలోనే. ఆయనే పసుమతి రాజారత్నం గారు. ఈ పోకూరు అనేటువంటి గ్రామంలో ఆ దినాల్లో జీవనోపాధి కొరకు, ఆహారం కొరకు చిన్న చిన్న దొంగతనాలు చేసేటువంటి వారు. అలా ఒక గృహం దగ్గర లేకపోతే ఒక ఆసాం అంటది కదా, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు. అటువంటి పరిస్థితిలో ఈ పసుమతి రాజారత్నం అనేటువంటి ఆయన నెల్లూరు మన సీఎంఓ కాంపౌండ్లో చదువుకుంటున్నారు. కుమారుని చూద్దామని ఒకరోజు ఆసాం దగ్గరికి పనికి పోకుండా నెల్లూరు వెళ్ళాడు. ఏం రా, నేను పనికి రాలేదు అన్నాడు యజమాని. లేదయ్యా, పిల్లోడు చదువుకుంటుంటే నెల్లూరు పోయాను చూసి వద్దామని అంటే ఆ యజమానుడు అన్నాడంట, అబ్బో, ఇంకా ఆ భాష శైలి మనకు తెలుసు. ఈ దొంగ కొడుకు దొరవాలని చదివిస్తున్నావంటరా అన్నాడు. ఆ దొంగ కొడుకే మొట్టమొదటిగా తెలుగు దొర ఎవరంటే ఈ యొక్క పోకూరు గ్రామానికి చెందిన పసుమతి రాజారత్నం గారు. వారి దగ్గర నుంచి పులుకూరులకు వచ్చింది దొరగా. ఆ తర్వాత నెంచెలెంచెలుగా మారుతూ వచ్చింది. ఈ సమయంలో ఆ గ్రామంలో వారి యొక్క తాతగారు, వారంటే వారి ముత్తాతగారు జన్మించారు. వారి తాతగారు, వారి ముత్తాతగారు అక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక సామెత కూడా ఉంది. చెన్నైకి చీరాలకు ఒక సామెత ఉంది. చెడిన వాడు చెన్నై అన్న పోతాడంట, చీరాలన్న పోతాడంట. ఎందుకంటే జీవనోపాధి కొరకు అక్కడ కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి. అందులో జీవనోపాధి కొరకు అలా వెళ్ళారేమో. అక్కడ జన్మించినటువంటి వ్యక్తే ఇప్పుడు మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ వసంత బాబు గారు, జడ వసంత బాబు గారు. వీరు 1889లో రక్షణలోకి వచ్చారు. 1890లో దేవుని పరిచర్య కొరకు పిలుపునందుకున్నారు. క్షమించండి, 1989లో డిసెంబర్ 22వ తేదీన రక్షణ అనే అనుభవాన్ని పొందారు. ఆ తర్వాత 1990లో దేవుని పిలుపునందుకొని 1991లో ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుని యొక్క పరిచర్యకు వారు సమర్పించుకున్నారు. వీరికి ఒక పాప, వారు సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఒక బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటాం మనం ఇక్కడ, కానీ చెన్నైలో అంటే అది +2 అని పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలో మనము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాము, ఇంటర్మీడియట్ వాళ్ళు +1 +2 అని పిలుస్తారు. ఇప్పుడు +2 అంటే మనకు మన లెక్కలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాబు చదువుతున్నారు. అయ్యగారు చెప్పారు ఒక మాట, వసంతరావు మల్టీ టాలెంటెడ్ పర్సన్. వాళ్ళ కుమారుడు కీబోర్డ్ వాయిస్తారంట, తబలా వాయిస్తారంట, గిటార్ వాయిస్తారంట. వాళ్ళ కుమారుడు ఆ కంపోజ్ చేసినటువంటి ఒక పాటను కూడా నాకు వినిపించాడు రూమ్లో. అంటే దేవుడు వారి కుటుంబాన్నంతటినీ కూడా ఏదో ఒక రూపంలో దేవుడి యొక్క పరిచర్యను వాడబడటం ఎంతో సంతోషకరము. పాస్టమ్ గారు ఉన్నారు, నిత్యము ఆయన పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఆయనకు తోడ్పాటుగా అందిస్తూ సంఘ పరిచర్యలో తోడుగా ఉంటూ వారు సహకరిస్తూ ఉన్నారు. వీరికి ఒక బైబిల్ కాలేజ్ ఉంది, సెయింట్ పాల్ బైబిల్ కాలేజ్ అనేటువంటి కాలేజ్. దేవుడు వారికి ఇచ్చిన మహాకృప ఏంటో తెలుసా? ఒక 30 బ్యాచీలను దైవ సేవకులుగా తర్పీదునిచ్చి ఈ పొలము అనేటువంటి సంఘాల్లోనికి పంపించగలిగినటువంటి ఒక గొప్ప భాగ్యము దేవాతి దేవుడు వారికి అనుగ్రహించారు.
మరొక పరిచర్య కూడా ఉంది వారికి. స్వయంగా ఆన్లైన్లో వారికి సొంత రేడియో పరిచర్య ఉంది, రేడియో ఛానల్ ఉంది. అలా దేవుని యొక్క పరిచర్య కొనసాగిస్తున్నారు. మూడవది ఏమిటంటే బ్లెస్సింగ్ ఇవాంజికల్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అనేటువంటి దాని ద్వారా అనేక మంది పేదలకు వారు సహాయం చేస్తున్నటువంటి పరిచర్య కూడా వారి పరిచర్యలో మనం చూస్తాం. అయితే నాకు తెలిసినటువంటి పరిచర్య ఏమిటంటే మన పాంప్లెట్లో వేయించిన రీతిగా సత్యసాక్షి ఎడిటర్ అని మాత్రము, అంటే నెలకు ఒక పర్యాయము ఆ పత్రిక, ఆ మాసపత్రిక వారి పరిచర్యలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇలా అనేక చోట్ల దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ బ్యాప్టిస్టు వారే, కానీ సొంత పరిచర్య. వారి సంఘంలో నేను చేసి వచ్చినటువంటి సంఘ సభ్యులు కొందరు ఉన్నారు. చెన్నై పట్టణంలో కొరుకుపేట ఏరియాలో వారికి ఒక సొంత పరిచర్య ఉంది. ఆ పరిచర్యను కొనసాగిస్తూనే ఆ పట్టణాలను, గ్రామాలను తరచుగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యకు రావటం ఆశీర్వాదకరము. ఈ సమయంలో వారిని దైవర్తమానాన్ని అందించకమునుపు ఒక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని దైవర్తమానానికి దైవ సేవకులను మనము ఆహ్వానిద్దాం. మన మధ్య ఉన్నటువంటి భీమవరంలోను అలాగే గోళ్ళపాడులోను పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు మరీదాసయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి దైవజనులు వచ్చి దైవవర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్కులు మనం వినడానికి ఈరోజు ఈ శ్రేష్టమైనటువంటి స్వార్థ రక్షణ ఉజ్జీవ సభల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి తన దాసుని దేవుడు మరుగుపరిచి ఆయన ఆత్మ నడిపింపును అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని చేరి కూడిన మనందరితో ప్రభు మాట్లాడినట్లుగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్వార్థ రక్షణ ఉజ్జీవ సభలలో మీ సన్నిధిని ఇంతవరకు తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చారు. శ్రేష్టమైనటువంటి సంగీతాన్ని చక్కగా మిమ్మల్ని ఘనపరచగలిగినటువంటి నీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ రాత్రి నీ పక్షమును నిలబడుచున్నటువంటి మీ దీనదాసుని ప్రభువా, నీ సిలువ సాటును మరుగుపరచండి, మీ నోటి బోరగా వాడుకొనండి. శ్రేష్టమైనటువంటి మీ మాటలు ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మీ సత్యవాక్కులను మీ దాసుని నోటి నుండి ఆయన బయలుపరచండి. మీ మాటలు వెల్లడవుతుండగా వినగలిగినటువంటి మనస్సును గ్రహించగలిగినటువంటి ఆత్మను మీరు దయచేయండి నాయన. ప్రతి హృదయము తెరవబడినట్లుగా సహాయం చేయండి. ఆనాడు నాయన లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడా, ఈ రాత్రి మా అందరి హృదయాలను తెరిచి శ్రేష్టమైనటువంటి మీ వాక్కుల కొరకై, మీ ప్రత్యక్షత కొరకై మేము వేచి ఉండేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని, ప్రత్యేకంగా నైనా ఈ సభల కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నటువంటి ఆయన కమిటీ సభ్యులను, దైవజనులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిత్యమైనటువంటి మీ కృప ఆశీర్వాదాలు సంఘానికి, సమాజానికి మీరు అనుగ్రహించి మీ నిత్య కృప చేత మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.
ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు, అధికార వర్గానికి, కూడి వచ్చిన 50 మందికి, వేదికను అలంకరించిన దైవజనులకు ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నెపోలియన్ అంటాడు, నా రాజ్యమునైనా పోగొట్టుకుంటాను కానీ సమయాన్ని పోగొట్టుకోను అన్నాడు. సమయం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అంచేత మరలా 4 మాటలు నేను మాట్లాడి సమయాన్ని దొంగిలించే కంటే చదవబడిన వాక్య భాగం గురించి ప్రభు మనతో మాట్లాడినట్లు సూటిగా లేఖన భాగాలను ప్రవేశిద్దాం. చదవబడినటువంటి వాక్య భాగంలో స్థలమీయుడి చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పగా వారాయనను అపహసించిరి అని చదువుకున్నాం. ఈరోజు ఈ రాత్రి నేను మీతో ప్రభు పేరట మాట్లాడబోతున్న అంశము స్థలమీయుడి. యేసుక్రీస్తు వారు తన పరిచర్ను జరిగించుకుంటూ వస్తూ ఉండగా యాయిరు అనబడినటువంటి ఒక మనుష్యుడు, సమాజ మందిరపు అధికారి, యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి తన కుమార్తెను గూర్చి బతిమలాడుతూ అన్నాడు. అయ్యా, నా కుమార్తె మరణశయ్యలో ఉన్నది, నీవు వచ్చి నా బిడ్డను బాగు చేయి. వెనువెంటనే యేసుక్రీస్తు వారు బయలుదేరటానికి సిద్ధపడిపోతూ ఉన్నప్పటికీ అనేక మంది రోగులు, వ్యాధిగ్రస్తులు ఆయన్ను ఎదుర్కొని వారిని బాగు చేయనంతలో యాయిరు ఇంటిలో నుండి పనివారు వస్తున్నారు. వచ్చి ఇలాగన్నారట, అయ్యా, బోధకుని బాధపరచవద్దు, ఎందుకంటే చిన్నది చనిపోయినది అని చెప్పారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 8వ అధ్యాయం 41, 42 ప్రకారం నన్ను మాత్రమే చూడండి. లూకా శుభవార్త 8వ అధ్యాయం 41, 42 వాక్యం ప్రకారం చూసినప్పుడు ఆ యాయిరుకు ఒకే ఒక కుమార్తె ఉన్నదని, ఆవిడ 12 సంవత్సరాలు ఈడు కలిగినదని తెలియచేయడం జరిగింది. అంటే 12 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నారిది చనిపోయినదని ఇంటిలో నుంచి కబురు రాగానే గుండెలు బాదుకుంటూ వడిగా పరుగులెత్తిపోయాడు. కారణం, ఆ పాప తప్ప వేరొక సంతానము లేదు. వారి ఆశలు, వారి కోటలు, వారి సర్వము ఆ పాపై ఉండగా పాప చనిపోయినది, చిన్నది చనిపోయినది బోధకుని బాధపరచవద్దని చెప్పగానే ఆ తండ్రి యొక్క గుండె బద్దులైపోయి వడిగా ఇంటికి పరిగెత్తుకొని పోయి చూస్తున్నాడు. నిజముగానే చనిపోయి ఉన్నది. అందరూ ఆ ఇంట చేరి గొల్లు చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి ఆ కుటుంబమును, ఇంటిను, ఇంట ఉన్న వారిని, బయటనున్న వారిని గమనిస్తూ ఇలాగూ చెప్పాడట, స్థలమీయుడి. ఒకే ఒక్క మాట అడిగాడు, స్థలమీయుడి అని అడిగాడు. దానితో పాటు ప్రభులు వారు చెప్పారట, చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఆ మరణముతో, దుఃఖముతో నిండిన ఇంటిలో కూడా నా యేసయ్యను అపహాస్యం చేసి చిన్నది చనిపోయి ఉంటే నిద్రించుచున్నది అంటాడేంటి అని నవ్వుకొన్నారు. కానీ యాయిరు మాత్రము యేసుక్రీస్తు వారికి తన ఇంటిలో సోటు ఇవ్వడానికి త్వరపడ్డాడు, తన ఇంటిలో స్థలం ఇవ్వడానికి త్వరపడ్డాడు. రండి ప్రభువా అంటే యేసుక్రీస్తు వారు వెంటనే రాలేదండి. ఒక్క మాట అన్నాడట, నేను లోపలికి రావాలి అంటే ఇంటిలో ఉన్న గొల్లు మొత్తమును బయటికి పంపివేయుడి అన్నాడు. ఏమండి, కనీసం ఆ పాపను, ఆ శవమును ఎత్తుకొని పోవాలన్నా పాడిని మోయటానికి 4 కావాలి. కానీ యేసు ప్రభులు వారు అంటారు, ఎవరు ఇంటిలో ఉండకూడదు, అందరినీ బయటికి పంపివేయడి. ఇప్పుడు యాయిరు సమాజ మందిరపు అధికారి, పాప చనిపోయినదని తెలియగానే అటువైపు ఇటువైపు ఇరు వర్గాల బంధువులు, వీధిలో ఉన్నవారు, ఊరిలో ఉన్నవారు ఇంట చేరి ఉన్నారు, ఏడుస్తున్నారు. యేసు ప్రభులు వారు అంటున్నారు, వారిని బయటికి పంపు, నేను లోనికి వస్తాను. ఇప్పుడు యాయిరుకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అయితే ఒక్కటి నిర్ణయించారు,
ఇంతమంది లోపలే ఉండి ఏడుస్తున్నారు, ప్రయోజనం లేదు కదా, పర్వాలేదు అందరినీ బయటికి పంపి ఆయన ఆహ్వానిద్దామనుకున్నాడు. అందరినీ బయటికి పంపి యేసుక్రీస్తు వారికి తన ఇంటిలో స్థలం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు లోనికి వెళ్ళి అలా చూడగానే చనిపోయిన చిన్నది చనిపోయినట్టుండగా ఇంటనున్నటువంటి తన తల్లి కుటుంబీకులందరూ కూడా కన్నీళ్లతో తాండవమాడుతుండగా యేసుక్రీస్తు వారు చిన్నదాని యొద్దకు వెళ్ళి తలితా కుమి అన్నాడట. తలితా కుమి అనగా చిన్నదానా లెమ్ము అని అర్థము. చిన్నదానా లెమ్ము అనగానే చనిపోయిన చిన్నది చివుక్కున లేచి కూర్చున్నది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించేంత వరకు, యేసు క్రీస్తు వారు ఆ యాయిని ఇంటిలో ప్రవేశించేంత వరకు ఆ ఇంటి నిండా కన్నీరు కనబడుతుంది, ఆ ఇంటి నిండా దుఃఖము కనబడుతుంది. ఆ ఇంటనున్న వారందరూ ఏడుస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు వారు ఒక్క మాట అడిగారు, నాకు స్థలమియ్యడి, నాకు స్థలమియ్యడి. యేసు ప్రభుల వారికి ఎప్పుడు స్థలం ఇచ్చారో, స్థలం ఇచ్చిన వెంటనే ఆ ఇంట ఉన్న కన్నీరు నాట్యముగా మార్చబడ్డది. కరములు తట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిశ్చయముగా ఈ రాత్రి కాలములో ఈ సభకు విచ్చేసిన వారులారా, శబ్ద గ్రహణము ద్వారా వింటూ ఉన్న వారులారా, మీ జీవితంలో ఏ కారణాన్ని బట్టి కన్నీళ్లు బాష్పాలు కనబడుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రము సత్యము, నీ ఇంట నీ జీవితంలో ఎటువంటి బాష్పాలు ఉన్నా నీ కన్నిటిని నాట్యముగా మార్చగలిగిన తండ్రి నిన్నొక్కటి అడుగుతున్నాడు, స్థలమీయుడి, స్థలమీయుడి. ఆయనకు నీ ఇంట స్థలం ఇవ్వగలిగినట్లయితే నీ ప్రతి బాష్పా బిందువును తుడిచివేయగలడు. ఒక మనుష్యుడు వలలు కడుగుతూ ఉన్నాడు, వలలు కడుగుతూ కన్నీటితో వలలు కడుగుతున్నాడు. అయ్యా, వలలు కడుగుతూ ఉన్నటువంటి వాడి దగ్గరకు యేసు ప్రభులు వారు వచ్చి ఇలాగ అన్నారట, నానా సీమోను, నీ ధోనిలో నాకు చోటిస్తావా, నీ ధోనిలో నాకు స్థలం ఇస్తావా అని అడిగాడు. నా ప్రియమైన బిడ్డలారా, ధోని ఖాళీగా ఉన్నది. ధోని ఖాళీగా ఉన్నందువలన ఆ మనుషుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుల వారికి తన తోడిలో స్థలం ఇచ్చాడు. స్థలం ఇచ్చిన తర్వాత ఆయన బోధించి ప్రసంగించి పూర్తి కాగానే ఆ మనుషుని చూసి ఒక మాట అన్నాడట, సీమోను, నీ ధోనిను లోతుకు నడిపి వలలు వేయమన్నాడు. అందుకు ఈ మనుషుడు అన్నాడట, ప్రభువా, రాత్రంతయు శ్రమ పడ్డాం, రాత్రంతయు శ్రమ పడ్డాం, రేయంత నేను కష్టపడినా నాకు ఒక్క చేప కూడా దొరకలేదు. నా ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎవరండి ఈ పేతురు? గలిలయ సముద్రములో పిహెచ్డి చేయగలిగినంత జ్ఞానము కలిగిన వాడు. ఎక్కడ వలలు వేస్తే చేపలు దొరుకుతాయి, ఎక్కడ వలలు వేస్తే రొయ్యలు దొరుకుతాయి, ఎక్కడ వలలు వేస్తే పీతలు దొరుకుతాయి, ఎక్కడ వలలు వేస్తే ఏమి దొరుకుతాయన్న జ్ఞానము కలిగిన వాడు. కారణం, బాల్యం నుండి అక్కడ తన తల్లిదండ్రులతో పాటు ఆ వ్యాపారములో ఆ పనిలో నిమగ్నుడైన వాడు. అలాంటి మనుషుడు అంటున్నాడు, రాత్రంతయు ప్రయాసపడ్డాను ప్రభువా, నాకొక్క చేప కూడా దొరకలేదు. ఆ స్థలంలో ఇంకొక మాట అన్నాడండి, అద్భుతమైన మాట అంటాడు. ఏమన్నాడో తెలుసా? రాత్రంతయు ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున వల వేయుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట చొప్పున, యేసుక్రీస్తు వారి మాట చొప్పున వల వేయడం ప్రారంభించాడో, బైబిల్ చెప్తుంది, వలలు పిగిలిపోవునంతగా సవిస్తారమైన చేపలను పట్టి అద్భుతమైన దేవుని ఆశీర్వాదాన్ని చవి చూశాడు. హల్లెలూయా. అతడు కన్నీళ్లతో వలలు కడుగుతున్నాడు. కారణం, అతడు తన ఇంటికి వెళితే అత్తగారికి ఏదో ఒక జబ్బు, అత్తగారికి ఏదో ఒక జబ్బు. ఆ కారణం చేత చేపలు దొరకలేదు. నేను ఏమి వ్యాపారం చేయాలి, ఏమి తీసుకొని పోవాలి, ఎలా పోషింపబడాలి అన్నటువంటి వేదనతో కన్నీళ్లతో వలలు కడుగుతూ ఉంటే, ఖాళీగా ఉన్న ధోనిని చూసుకొని కలవరపడుతుంటే ప్రభులు వారు అడిగారు, సీమోను, నీ ధోనిలో నాకు స్థలం ఇస్తావా, నీ ధోనిలో నాకు చోటిస్తావా?
సీమోను ధోనిలో స్థలం ఇచ్చాడు. యేసయ్యకు ధోనిలో స్థలం ఇవ్వగానే ఖాళీగా ఉన్న ధోని సంపూర్ణముగా నిండిపోయినది. ఆమె ఈరోజు నీ జీవిత ధోని ఖాళీగా ఉన్నదా? అయ్యో, రేపటి పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి? రేపటి దినమందు నా బిడ్డల యొక్క కాలేజీ ఫీజు ఏమిటి? రేపటి దినమందు నా హాస్పిటల్ ఖర్చులు ఏమిటి? నేను ఎలా చేయగలను? నా జీవిత ధోని ఖాళీగా ఉన్నది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగా ఉన్నది, నా ప్యాకెట్ ఖాళీగా ఉన్నది, నేను ఎంటీ అయిపోయాను అన్న ఆలోచనతో నువ్వు కలవరపడుతున్నావేమో. ఒక్కటే సత్యము, యేసు క్రీస్తు వారికి యాయీరు ఇంటిలో స్థలం ఇచ్చాడు, కన్నీటిని నాట్యంగా మార్చాడు. సీమోను ధోనిలో స్థలం ఇచ్చాడు, సీమోను ధోనిలో ఉన్న కరువును సమృద్ధిగా మార్చాడు. ఆమె ఈరోజు కూడా నీ కరువును మార్చగలిగిన వాడు. ఒకే ఒక మాటను, నిజాన్ని చెప్పడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడనండి. కారణం ఏంటంటే ఈరోజు కోటు బూటు షూట్లో నన్ను చూడడం ద్వారాను, అయ్యగారు ఇచ్చిన పెద్ద జాబితాను బట్టి, ఆయన చెప్పిన మాటలన్నింటిని బట్టి అయ్యగారు వసంతబాబు గారు చాలా గొప్పవారని మీరు భావించకండి. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవరు అని. ఐ నో హూ ఈజ్ ఐ యామ్. నేను ఎవరని నాకు బాగుగా తెలుసు. ఎందుకంటే మా నాన్న ఆర్బార్లో, చెన్నై ఆర్బార్లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. మంచి జీతము. అంత మాత్రమే కాదు, మా నాన్న మంచి సంగీత దర్శకుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మొట్టమొదట మాయమాల గౌల, తోడి, కళ్యాణి, యమన్ కళ్యాణి, భూపాల రాగాలు మా ఇంటిలో కూర్చొని మా నాన్నగారు నేర్పించాడు. అలాంటి సంగీత మేధావి. బిడ్డలు వాస్తవం అంటే ఆశ, పాడాలని, కానీ త్రోటు పాడైపోయింది, అందుకని పాడలేక చిక్కాను. ఎందుకంటే అలాంటి మంచిగా సినీ రంగంలో ఉన్నటువంటి వారు 1971 సంవత్సరంలో మా యొక్క సీఎంగా ఉన్నటువంటి కరుణానిధి గారు నవయుగ ఉత్తమ కవి అని అవార్డు పొందుకున్నవాడు. అంటే మా నాన్నగారికి సీఎం కరుణానిధి గారు ఇచ్చారు. అంత మాత్రమే కాక సోగ్గాడు అనే సినిమాకు కథా మాటలు మా నాన్నగారివి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రంగంలో ఉన్నా మంచి సంపాదన చేస్తూ ఉన్నాం. మా ఇంటిలో ఒక మాసానికి కనీసం 10-15 రోజులు పస్తుతో పడి ఉండేవాడు. కారణం ఏంటంటే మా నాన్న మంచి త్రాగుబోతు, వ్యభిచారి. సంపాదించిన సంపాద యావత్తు త్రాగుడికి, వ్యభిచారానికి పెట్టేవాడు. అసలు ఇల్లు ఎలా కనబడేదంటే అలాంటి వాతావరణంలో ఉండేది. భయంకరమైన ఆకలి రాక్షసి చేతిలో చిక్కి చిన్నాభిన్నమైపోయేవాడు. ఆ ప్రియతమ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాక మా నాన్న మంచి నాస్తికుడు అంటే దేవుడు లేడు అనే వ్యక్తి. దేవుడు లేడని కామన్గా వెళ్ళిపోయేవాడు కాదు. ప్రత్యేకంగా బైబిల్కి వ్యతిరేకంగా నానా రకాలైన ప్రశ్నలు అడిగేవారు. ఈరోజు కొందరు అడుగుతున్నట్టు ఆ రోజుల్లోనే మా నాన్న భయంకరమైన ప్రశ్నలు వేసేవాడు. మా బజార్కి ఎవరన్నా సేవకులు వచ్చారంటే చక్కగా వారి దగ్గరికి వెళ్ళి వందనాలు అయ్యగారు అని చెప్పేవాడు. బూతులాడు, తిట్టడు, గొడవ పడడు, అలాగ వందనాలు అయ్యగారు అని చెప్పి వారిని ఇంటికి తీసుకొని వచ్చి నా తల్లిగారితో చెప్పి అయ్యగారికి ఏం కావాలో పెట్టమ్మా, అయ్యగారికి ఏం కావాలో తినబెట్టండి. అది ఉదయకాలం అయితే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, సాయంత్రం అయితే డిన్నర్, అలాగ వారికి కావాల్సి ఇస్తూ వారు తిని అయిపోయిన తర్వాత మాకున్న వాడుక ప్రకారం ప్రార్థన చేసుకుందామండి అంటాం. అంతే కదండి పాస్టర్? ప్రార్థన చేసుకుందామండి అన్న వెంటనే మా నాన్నగారు అంటారు, పాస్టర్ గారండి నాకు బైబిల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంచెం వాటిని క్లియర్ చేసి ప్రార్థన చేయండి అంటారు. అలాగా ఏంటండి అని అడుగుతారు. అప్పుడు మా నాన్నగారు ఆదికాండం మొదటి 11 అధ్యాయాల్లో 40 ప్రశ్నలు అడిగేవాడు. ఆదికాండం మొదటి 11 అధ్యాయాల్లో 40 ప్రశ్నలు అడిగేవాడు. అడగడంతో దిమ్మ తిరిగిపోయేది. మా నాన్న అడుగుతాడు, ఆ పాస్టర్ గారండి అస్తమయము ఉదయం అంటే ఏంటండి? పాస్టర్ గారు సింపుల్గా చెప్తారు, అస్తమయం సన్సెట్ అండి, ఉదయం అంటే సన్ రైజ్ అండి. ఓకేనండి, సంతోషం అండి, నాకు అదే చిన్న డౌట్గా ఉండదు. అలాగైతే అండి ఆ బైబిల్ ప్రకారం దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎప్పుడు చేశాడండి? అప్పుడు ఆయన ఆదికాండం తిప్పి చూసి ఆ 4వ రోజు చేశాడండి అంటారు. వెంటనే మా నాన్న అంటాడు, 4వ రోజు సూర్యుని చంద్రుని చేశానండి, అస్తమైన ఉదయకలుగా 1 దినం ఆయన, అస్తమైన ఉదయకలుగా 2వ దినం ఆయన, అస్తమైన ఉదయకలుగా 3వ దినం ఆయన, ఈ 3 రోజులు ఎలా కౌంట్ చేశారు, అస్తమయం ఉదయం ఎలా కలిగింది అని అడగగానే తలగీరుకోవడం ప్రారంభించగానే మా నాన్న అంటారు, పర్లేదండి మీరు టెన్షన్ కావద్దు, పర్వాలేదండి అండి. దేశం అంటే ఏంటండి అంటారు.
వెంటనే వారు అంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. భలే చెప్పారండి, చాలా సంతోషం. మరి భూమి పైన ఉన్నది నలుగురే. ఏబేలు చంపాడు, కయ్యూను సరాసరిగా నోదు దేశానికి వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక అమ్మాయిని పెళ్ళాడాడు. ఆ దేశం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పాట ఎక్కడి నుంచి వచ్చింది. ఇలాంటి ప్రశ్నలు ఒక 40 ప్రశ్నలు. నిజంగా నన్ను కూర్చొని పెట్టి నాస్తికత్వాన్ని నేర్పించాడు మా నాన్న. ఎంతో నన్ను కూర్చొని పెట్టి దాదాపు ఒక 70 మందిని అడిగితే 70 మందిలో ఒక్కడు సమాధానం చెప్పలా. మా నాన్న చెట్టాడు, వారిని కొట్టాడు, ఇలాగంటాడు, మాస్టర్ గారు బజార్లో ఎక్కడన్నా వాక్యం చెప్పారంటే పబ్లిక్లో ఈ ప్రశ్నలు అడుగుతాను. మీకే తెలియనప్పుడు కోరిదాటి జనాంగాన్ని ఎందుకు మోసం చేస్తారు, మొదట మీరు వెళ్ళి నేర్చుకొని రండి అని పంపించేవాడు. అలాంటి భయంకరమైనటువంటి నాస్తికుడు. ఆ నాస్తికత్వం చేయించు తనకు వచ్చినటువంటి రాబడిని ఈ లోకానుసారమైన వ్యభిచారాలు త్రాగులను పెట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్న కారణంగా మా కుటుంబంలో కనీసం ఒక మాసానికి 10-15 రోజులు పస్తు పడేవారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రేమామయుడు నన్ను పట్టుకున్నాడు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఆయన నన్ను పట్టుకున్నాడు. తన యొక్క స్వరత్వము చేత తన యొక్క స్వకీయమైనటువంటి తన యొక్క సంపదగా నన్ను చేనుకొని పరిచర్యకు పిలిచాడు. మా నాన్న అడిగాడు, అయ్యా సేవకు పోతావా అన్నాడు. అవును డాడీ పోతున్నాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి సేవకి వెళ్ళి అన్నాడు. నాకు 3 రోజుల అవకాశం కావాలి అని చెప్పా. 3 రోజుల అవకాశం తీసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. 4వ రోజు మా డాడీని రమ్మని చెప్పి అలా కూర్చొని పెట్టి ఆయన అడుగుతూ ఉంటే 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన అడిగిన 40 ప్రశ్నలలో 20 ప్రశ్నలకు వెనువెంటనే సమాధాన పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉండగా ఆయన 20వ ప్రశ్నతో ముగించి చాలు నువ్వు వెళ్ళిపో సేవకు అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, మా నాన్న నన్ను శారీరకంగా కన్నాడు. అయితే నేను ఆధ్యాత్మికంగా మా నాన్నని కని మా నాన్నకి నేను ఆత్మీయ తండ్రిని అయ్యాను. మా నాన్నకి నేను బాప్తిస్మం ఇచ్చాను, మా నాన్నకి నేను ఆత్మీయ తండ్రిని అయ్యాను. అందుకని ఏ వేదికలో సాక్ష్యం చెప్పినా ఒకప్పుడు వసంత్ బాబు నాకు కొడుకు, ఇప్పుడు నేను వసంత్ బాబు యొక్క ఆత్మీయ కొడుకు అని చెప్పేవాడు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన కరువులు భయంకరమైన పస్తులో ఉన్న మా కుటుంబంలో ప్రభు నన్ను పట్టుకున్నాడు. ప్రభువుల వారికి నేను చోటు ఇచ్చాను, స్థలం ఇచ్చాను. ఈరోజు నా జీవితం యొక్క ఆశీర్వాదం చూశారంటే మా ప్రాంతంలో ఉన్న ప్రతి వితంతువు, భర్తను కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఎవరెవరు పనులు లేక జాబ్ లేక ఆకలితో అలమటిస్తున్నారో వారందరినీ ప్రతి మాసము పోషించినట్లు రైసు, ఆయిల్ మరియు పప్పు ఇవన్నీ ఇచ్చి వారిని పోషించేవాడిగా ప్రభు నన్ను మార్చాడు. కారణం ఈరోజు నీ ధోని ఖాళీగా ఉండవచ్చు, ఈరోజు నీ ధోనిలో ఏమీ లేకపోవచ్చు. అయ్యో నా ధోనిలో ఏమీ లేదే, నా జోబులో ఏమీ లేదే, నేనేమి చేయగలను కలవరపడవచ్చు. కానీ ఒక్కటి సత్యం, యాయీరు తన ఇంటిలో స్థలం ఇచ్చాడు, కన్నీటిని నాట్యంగా మార్చాడు. సీమోను ధోనిలో స్థలం ఇచ్చాడు, కరువుని సమృద్ధిగా మార్చేశాడు. ఈ రాత్రి నీ ఇంటిలో కన్నీరు ఉన్నదా, నీ కుటుంబంలో కరువు ఉన్నదా, ఏది ఏమైనప్పటికీ వాటిని వైదొలిగించి నీ కన్నీటిని తుడిచి నిన్ను ఆశీర్వాదించుటకు యేసు క్రీస్తు వారు నీ వెండి బంగారం అడగట్లేదు, నీ ఆస్తి పాస్తులను అడగట్లేదు, ఒక్కటే అడుగుతున్నాడు, స్థలం ఇది. ఒకరోజు పేతురు యేసు ప్రభుల వారిని తన ఇంటికి పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారిని తన ఇంటికి పిలిస్తే యేసు ప్రభుల వారు పేతురు గారి ఇంటికి వస్తున్నాడండి. మీరు ఒక్కసారి పరిశీలించండి, పేతురు గారు ఎవరండి? ఆయన ఒక చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుని బెస్తవారు. ఆయన వృత్తి అదే. ఆయన ఇంటికి పిలుస్తున్నాడు. మనం ఎప్పుడైనా మన ఇళ్లల్లో ఒక రోజు చేపల పులుసు చేసుకున్నాం అనుకోండి, ఒకరోజు చేపల పులుసు చేసామంటే ఆ చేపల నీసు కంపు కనీసం 4-5 రోజులు ఉంటుంది. ఏ పళ్ళెము తాకినా, ఏ చెంబు తాకినా, ఏ గ్లాసు ముట్టుకున్నా ఆ కంపు వస్తుంది. కానీ ఈయన కుటుంబం ఎలాంటిది?
చేపలు పట్టి అమ్ముడు పోగా మిగిలిన వాటిని వెండబెట్టుకుంటూ ఆ ఎండిన చేపల వాసన, పచ్చాపల వాసన అలాగ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఇంటికి యేసయ్యను పిలిచారు. యేసు ప్రభువు అలాగుంటే నేను రాలేనమ్మా, ఇందాకలాగుంటే నేను వస్తాను అనలేదు. మంచి దేవుడు అది. ఆ ఇంటిలోకి వస్తున్నాడు. అందులో ఆ ఇంటికి ఎందుకు పిలుచుకొస్తున్నాడో తెలుసా? ఇంటికి వచ్చినప్పుడు పేతురు గారి యొక్క అత్తగారికి, అత్త అంటే మేనత్త కూడా ఉండొచ్చు, అట్లా అనుకోకండి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా వ్రాయబడ్డది. పీటర్ వైఫ్స్ మదర్. నిజంగానే ఆ మేనత్తను కూడా పట్టించుకోము, కన్న తల్లిని కూడా పట్టించుకోము. వైఫ్ మదర్ అంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు. మా చెన్నైలో మీరు బంగారు లాంటి వారండి. వైఫ్ తరపున ఏదన్నా అంటే మాత్రం పరుగులు తీస్తాం. అమ్మకు బాగలేదన్నా, అక్కకు బాగలేదన్నా, ఇంకెవరికి బాగలేదన్నా పట్టించుకోం. ఆ భార్య తల్లికి మాత్రం అంటే ప్రాణాలు పెట్టేస్తారండి, పేతురయ్య గారు లాగా. కానీ ఇక్కడ ఎలాగో నాకు తెలీదు. ఇదే తొలిసారి సత్యనపల్లికి రావటం. వెంటనే యేసు ప్రభులు వారు ఇంటికి వస్తున్నాడు. అందులోనూ ఒక ఇంటికి మీరు వెళ్ళి చూడండి. ఇంటిలో స్త్రీలు పురుషులు, భార్య భర్తకి ఎంత రోగం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా, భార్య మాత్రం బాగుంటే ఆ ఇల్లు చక్కబెట్టుకుంటుంది, చాలా నీట్గా ఉంచుకుంటుంది. అదే సందర్భంలో ఒక్కరోజు ఈ స్త్రీల సమాజంలో ఎవరికైనా బాగులేక తలనొప్పితో పడుకోవాలి, స్త్రీకి బాగులేనప్పుడు ఆ ఇంటికి పోయి చూడండి. ఎక్కడ కసు అక్కడే, ఎక్కడ దుప్పటి అక్కడే, ఎక్కడ పళ్ళెం అక్కడే, ఆ ఇల్లుగా ఉండదండి. అలాంటి ఇంటికి యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తున్నారు. యేసు ప్రభుల వారు వచ్చి చూసేసరికి పేతురు గారి యొక్క అత్త మంచి జ్వరంతో గసగస వణికిపోతుంది. ప్రభులు వారు లోపలికి వచ్చారట. ఆమెను ముట్టగానే బైబిల్ చెప్తుంది, ఆమె జ్వరము ఆమెను విడిచేను. ఇంకొక మాట, వెంటనే అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయ ప్రారంభించాను. యాయిరు ఇంటిలో స్థలం ఇచ్చేంత వరకు కన్నీరు ఉన్నది. స్థలం ఇచ్చారు, కన్నీరు నాట్యముగా మారిపోయింది. సీమోను తోణిలో స్థలం ఇచ్చేంత వరకు కరువు ఉన్నది. తోణిలో స్థలం ఇచ్చారు, కరువు సమృద్ధిగా మారిపోయింది. పేతురు ఇంటిలో స్థలం ఇస్తున్నాడు. యేసు క్రీస్తు వారు పేతురు ఇంటిలోనికి ప్రవేశించేంత వరకు జబ్బు ఉన్నది, జ్వరం ఉన్నది, రోగం ఉన్నది, ఆరోగ్యం లేదు. వెన్ దే మేడ్ ఎ రూమ్ ఫర్ క్రైస్ట్, యేసయ్యకు స్థలం ఇచ్చిన వెంటనే లోపలికి వెళ్ళాడు. ఆమెను ముట్టగానే రోగము ఆమెను వీడెను. నిజమే, నేను వాక్యమును బలంగా నమ్ముతాను. వాక్యం పైన ఆధారపడి కొనసాగుతాను. దేవాతి దేవుడు నన్ను పట్టుకొని సేవకు పిలిచాడు. సేవకు పిలిచిన తర్వాత సేవ జరిగించేటప్పుడు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును, యేసుక్రీస్తు నీకు ఆరోగ్యం ఇచ్చిన ప్రసంగిస్తూ ఉన్న సందర్భంలో నా అంతరాత్మ నాలో గట్టింపు చేస్తుంది. జనాలకు స్వస్థత యేసు ఇచ్చునని చెబుతున్నావు, కానీ నీవెవరి ద్వారా స్వస్థత పొందుతున్నావు? నాకు ఒక చిన్న మనస్సు లోపల గట్టింపు ఇచ్చింది. వెంటనే ఆ రోజు తీర్మానం చేశాను, నాకు ఏ బలహీనత వచ్చినా, ఎటువంటి అస్వస్థత వచ్చినా నిశ్చయముగా నేను మెడిసిన్ తీసుకోను. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉన్నదని వాక్యం చెబుతుండగా, ప్రభువా నా బలహీనతలలో నీ బలము పరిపూర్ణమవ్వాలి, నేను మెడిసిన్ తీసుకోనని తీర్మానం చేసుకున్నాను. 92వ సంవత్సరంలో 1992 ఈ రోజు వరకు నో మెడిసిన్. 93లో ప్రసంగిస్తూ ఉన్నాను సంఘంలో. తెలియని రీతిగా గుండెపో నొప్పి, బలమైన తీవ్రమైన నొప్పి, ప్రసంగిస్తూ అలా పడి విలువలాడిపోతున్నాను. సంఘ బిడ్డలు, నా కుటుంబీకులు ఏడవడం ప్రారంభించారు. వారికి అందరికీ తెలుసు నేను మెడిసిన్ తీసుకోను అని. వెంటనే వారందరూ కూడి మాట్లాడుకొని
ఇలా చెప్తున్నారు. అయ్యగారండి, మీరు మెడిసిన్ తీసుకోవద్దు, ఒక్కసారి పరిశోధన చేపిద్దాం, సమస్య ఏంటో కనుక్కొని ప్రార్థిద్దామన్నారు. వెంటనే చెన్నై తండయార్పేట సిఎస్ఐ రైనీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ కార్డియాలజిస్ట్ శ్యామ్ ప్రసాద్ అని నాకు మంచి సన్నిహితులు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళగానే ఆయన నన్ను చూసి, రెండి పాస్టర్ గారు ఏమైంది మీకు? ఓకే, పరిశోధించారు, ఈసీజీ ఎకో తీశారు. తీస్తే నా గుండెలో 3 రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. రిపోర్ట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, వెంటనే వారు మా తల్లిదండ్రులతో చెప్తున్నారు, పాస్టర్ గారికి వెంటనే సర్జరీ చేయాలి, ఆయన గట్టిగా మాట్లాడకూడదు, చాలా జాగ్రత్త అండి, వెంటనే చేయాలి, మీరు ఎలాగైనా ఒప్పించండి. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, సంఘబిడ్డలు ఏడుస్తున్నారు. నేను డాక్టర్ గారితో చెప్పాను, డాక్టర్ గారు ఈరోజు ఫ్రైడే, మరి సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే చర్చి ఉంటుంది, మండే ఐ విల్ బ్యాక్, నేను మరలా తిరిగి వస్తాను, మండే మీరు నాకు ఏం చేయాలనుకుంటారో చేయండి. ఆయన అంటున్నాడు, మీరు రారండి. నేను అంటున్న మాట తప్పనండి. ఇక్కడికి రావటానికి ముందు కూడా 3 days తీవ్రమైన జ్వరం. దానిలో మెతుశాలతో చెప్పాను, మెతుశాల నా యొక్క స్వరము నా గాత్రము విని, ఏంటి సార్ బలహీనంగా ఉన్నారు, ఎలా అంటే మాట తప్పను, డేట్ ఇచ్చానంటే ఖచ్చితంగా వస్తాను, సభలకు వస్తాను అని చెప్పాను, వచ్చేసాను. అలాగే చెప్పాను, మాట తప్పనండి, వస్తాను మండే అన్న. అందరూ వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. సరాసరిగా మందిరంలోనికి వెళ్ళాను. శుక్ర శని ఆది 3 రోజులు ఉపవాసం ఉండి యేసయ్యతో చెప్పాను, ప్రభా అబద్ధ సాక్ష్యం నీకు హేయం అన్నావు కదా, కాబట్టి లోకంలో ఒక డాక్టర్ నన్ను బాగు చేస్తే దేవుడు బాగు చేస్తాడని అబద్ధం చెప్పను. నా గుండెను డాక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వస్థపరిస్తే యేసయ్య స్వస్థపరిచిన అబద్ధ సాక్ష్యం చెప్పను. మండే నేను వెళ్తాను. మండే నేను వెళ్ళిన తర్వాత ఫ్రైడే ఏ పరిశోధన చేశారో అది చేపిస్తాను. ఫ్రైడే ఉన్నటువంటి బలహీనత మండే నా గుండెల్లో కనబడకూడదు తండ్రి, ప్రార్థించా. మండే వెళ్ళాను, అడ్మిట్ రాస్తున్నాడు. డాక్టర్ గారు, మీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పరీక్ష, మరలా తీయండి అని చెప్పాను. మరలా పరిశోధన చేశారు. ఫ్రైడే 3 రంధ్రాలు కనబడుతున్నాయి, మండే తీసిన దాంట్లో ఒక్క రంధ్రం కూడా కనబడలేదు. 92లో చెప్తున్నారు, కనబడలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రాంతాల్లో, ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో సువార్తను అందిస్తూ ఈ రోజు మీ మధ్యకి రావటానికి కూడా ప్రభు నన్ను కృపతో నడిపించి ఉన్నాడు. కారణం ఏంటంటే, వెన్ యూ మేక్ ఎ రూమ్ టు క్రైస్ట్, యేసు క్రీస్తుగా నీవు స్థలం ఇవ్వగలిగితే, యాయిరి ఇంటిలో స్థలం ఇచ్చాడు, కన్నిటిని నాట్యంగా మార్చాడు. సీమోను తోనిలో స్థలం ఇచ్చాడు, కరువుని సమృద్ధిగా మార్చాడు. పేతురు ఇంటిలో స్థలం ఇచ్చాడు, రోగాన్ని ఆరోగ్యంగా మార్చేశాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు నీ జీవితంలో ఇంకా కన్నీటిలోను, కరువులోను, బలహీనతలోను కనబడుతున్నావా? నీ కన్నీటు నాట్యముగా మార్చబడుతుంది, నీ కరువు సమృద్ధిగా మార్చబడుతుంది, నీ బలహీనత స్వస్థపరచబడుతుంది. అందుకు యేసయ్య అడుగుతున్న ఒకే ఒక కార్యం, స్థలమీయుడి. ఒక మనుషునికి బహుకాలంగా ఒక ఆశట. ఏంటి ఆ ఆశ అంటే, యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి. మీకు అర్థమైపోయింది కదండి, ఎవరో చూడాలి. బైబిల్ అంటుందండి, ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు ఆయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి ఆ తండ్రి జక్కయ్య ఉన్నటువంటి ప్రాంతానికి వస్తున్నాడు. జక్కయ్యకి వినికిడవుతుంది యేసు ఎరుకోకొచ్చాడు అని. వెంటనే జక్కయ్యలో ఉన్న ఆశ నెరవేరినట్లు తన యొక్క సంచిని పడవేసి పరిగెత్తుకొని వస్తున్నాడు. వచ్చి చూసేసరికి జక్కయ్యలో ఎలాగో ఆశ ఉన్నదో అలాగ అనేకులు గుంపు కూడినందువలన జక్కయ్య చూడలేకపోయాడట. కారణం మీరు ఎరిగినది. కారణం ఏంటి? తాను పొట్టివాడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొట్టివాడై ఉన్న జక్కయ్య పరిగెత్తుకొని వచ్చి చూసేసరికి చూడలేక చిక్కాడు. పెద్దలు అంటారు కదండి, పొట్టోడికి పొట్టివాడికి పుట్టిన ఆలోచనలు, పొట్టివాడికి పుట్టిన ఆలోచనలు అంటారు. వెంటనే వీడు అలాగ ఆలోచిస్తున్నాడు, ఆహా, ఇంతగా మన దగ్గరకు వచ్చిన యేసయ్యను నేను చూడలేకపోతే, నేడు చూడలేకపోతే ఇంకెప్పుడు చూడగలను? మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆలోచించాడో అందులోనూ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు కాబట్టి ఒక ప్లాంట్ గీసేశాడు. ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చి ఇటు వస్తాను కదా, యేసు ప్రభుల వారు కూడా ఇలా వెళ్ళి ఈ దారికి వచ్చేటప్పుడు ఈ చెట్టు మీద కూర్చున్నాను అనుకో, యేసయ్య నేను చూడగలను అనుకున్నాడు. పరిగెత్తిపోయి పొట్టివాడైన జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు అని బైబిల్లో రాయబడ్డది. చాలాసార్లు ప్రసంగం చేస్తూ ఉంటాం. అయితే ఒకటి ఆలోచించాలండి, ఏంటి పొట్టివానికి చేతులు ఎలా ఉంటాయి? పొట్టివానికి చేతులు పొట్టిగా ఉంటాయి. పొట్టి చేతులతో పొట్టివాడైన వీడు ఆ చెట్టును ఎక్కగలిగాడా? ఎరికో పట్టణానికి వెళ్ళాను నేను. ఎరికో పట్టణానికి వెళ్ళి ఎరికో పట్టణంలో ఇప్పటికీ ఆ చెట్టును దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ చెట్టును చూచాను. అది చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టుని ఎలా మనిషిని ఎక్కుంటాడు? ఆలోచించాను. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఇలాగ ఒక మాట ఉన్నదంటే ఉన్నది ఉన్నట్టుగా గురిటిగా నమ్మను. ఎందుకంటే దానికి తగినటువంటి ఆధారాలను సేకరించుట నాకు అలవాటు. కారణం ఏంటంటే ఈ రాజ్య సువార్త లోకమందంతటా సాక్ష్యార్థమై ప్రకటింపబడును అన్న భాగాన్ని మూల భాషలో చూసినప్పుడు దిస్ గాస్పెల్ షాల్ బి ప్రొక్లైమ్డ్ విత్ ది ఎవిడెన్స్ టు ది ఆల్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ దెన్ ది ఎండ్ విల్ కమ్ అని వ్రాయబడి ఉంటుంది. ఆ మాటకు ఎవిడెన్స్, విట్నెస్ అంటే సాక్ష్యం. నన్ను పిలిపించుకున్నారు కాబట్టి అన్ని మంచియే చెప్పాలి, ఉన్నా లేకపోయినా. అది సాక్ష్యం. చెప్పే సాక్ష్యంలో మంచి ఉండొచ్చు, అబద్ధం ఉండవచ్చు. అయితే ఎవిడెన్స్ అనేటువంటిది నాట్ లైక్ దట్. ప్రూవ్ దిస్ గాస్పెల్ షల్ బి ప్రొక్లైమ్డ్ విత్ ఎవిడెన్స్ టు ఆల్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ దెన్ విల్ కమ్. అందుచేత ఈరోజు నేను బైబిల్ సత్యమని నిరూపించడానికి 80,000 ఆధారాలు సేకరించి పెట్టి ఉన్నాను. 80,000 ఆధారాలు, హిస్టారికల్, సైంటిఫికల్, ఆర్కియాలజికల్ ఆధారాలు, 80,000 ఆధారాలు సేకరించి పెట్టి ఉన్నాను. కాబట్టి ఎలా ఎక్కాడు ఈ పొట్టివాడైన జక్కయ్య అని పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 15th ఎడిషన్లో ఆ చెట్టు ఎక్కడానికి 5 సార్లు ప్రయత్నం చేశాడట. 5 సార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి జక్కయ్య మొదటిసారి ఎక్కుతున్నాడట. జర్రని జారిపడ్డాడు. తను తొడుక్కున్న అంగి చినిగిపోయింది. అయ్యో నా అంగి చినిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలను అనుకోకుండా ఏమైనా సరే ఈరోజు యేసుని చూసే తీరాలనుకున్నాడు. అంగిని తీసి పడేసి మరలా ఎక్కుతున్నాడు. మరలా జారి పడ్డాడట. పొట్ట దోక్కపోయింది. కొట్టకపోగానే అబ్బా ఎంతో మంట. 3వసారి మోకాలు పగలు కొట్టుకున్నాడు. అలాగూ 4 సార్లు పడిపోయి 5వ సారి అట ఉడుం పట్టి చెట్టెక్కి కూర్చున్నాడు. హల్లెలూయా చెప్తామా? చెట్టెక్కి కూర్చున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఎక్కేశాడు కదా ఇంకేముందలే అని సంబరపడిపోతుండగా వాడి మోములో మరలా మార్పులు కలిగాయి. కారణం ఏంటి? యేసు క్రీస్తుతో పాటు 12 కనబడుతున్నారు. 12 కూడా ఆయన పోలి వస్త్రధారణ, 12 కూడా ఒకే విధముగా కనబడుతున్నారు. వీరిలో ఎవరు యేసు అన్న కన్ఫ్యూజన్. మీకు ఒక విషయం తెలుసండి, యేసుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు పోలీసులతో బంట్రోతులతో యేసు ప్రభు అన్న మాట, నేను ప్రతినిత్యము దేవాలయంలో బోధిస్తూ ఉన్నాను కదా, నేను నిత్యము దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు అప్పుడెందుకు మీరు నన్ను పట్టుకోలేదు అని అడిగారు. దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మీరు నన్ను చూశారు అంటే ఈ పోలీసులు ఆయన చూశారట. ఈయన అంటున్నాడు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మీరు నన్ను చూశారు కదా, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? ఈ క్వశ్చన్ అలాగే మనసులో ఉంచుకోనండి. ఇప్పుడు ఏం జరుగుతుంది యేసు ప్రభుని పట్టుకోవడానికి? యేసు క్రీస్తు యొక్క శిష్యులలో ఒకడు ముద్దు పెట్టి పట్టించాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభులు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వారికి తెలిసి ఈయన యేసని. మరి ఇలాంటప్పుడు 30 వెండి నాణాలకి ఇస్కరియోతుకి ఇచ్చి ఆయన ముద్దు పెట్టి పట్టించాల్సిన కర్మ ఏంటి? తెలియని వ్యక్తి అయితే సరే, ఏంటో తెలుసా కర్మ? చిన్న కార్యం. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి 12 ఫిలిప్పు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఈ ఫిలిప్పు అనే వాడిని యేసు ప్రభుల వారిని ఇలా పెట్టి చూస్తేనట కవలలాగుంటారట. కవలలాగుంటారు. దేవాలయంలో బోధించేటప్పుడు అయితే యేసుని తెలుస్తుంది. దేవాలయం కాకుండా బజార్లో పోయేటప్పుడు వేరే చోటున్నప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తు వారు ఉన్నారంటే కవలలుగా ఉంటారు. ఒకవేళ యేసుకు బదులు ఫిలిప్పుని పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి యేసుని ఫిలిప్పుని కాక యేసునే పట్టుకున్నట్లు ముద్దు పెట్టి వాడు పట్టించాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? ఎక్కి కూర్చున్నాడు. ఒకవేళ మిగతా వారిలో డిఫరెన్స్ ఉన్నా
ఫిలిప్పు యేసు ఒకే పోలికలో ఉన్నారు. అయ్యో ఈ మనుషులు అనుకున్నాడట, కష్టపడి ఎక్కాను, ఎంతో శ్రమతో ఎక్కాను, ఎవరా యేసు? యేసు దాటిపోతున్నాడు, అయ్యో దాటిపోతున్నాడే అనుకున్నాడు. అలా దాటిపోతున్న యేసు ఇలా చూచి అలా పిలిచాడట, జక్కయ్యా త్వరగా. చూడండి చెట్టు మీద ఎంతమంది ఉన్నారు? జక్కయ్య ఒక్కడే ఉన్నాడు. యేసు క్రీస్తు వారు ఇలా చూచి జక్కయ్యా అని పిలిచాడు. నిజంగా చెప్పాలి, ఈరోజు చాలామంది కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. దయచేసి జాగ్రత్త సుమి, మోసపోవద్దని మనవి చేసుకుంటున్నాను. చాలామంది కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సువార్త స్వస్థత మహాసభలు గుడ్డివారు చూచుచున్నారు, గుడ్డివారు నడుచుచున్నారు అని ప్రకటించి రమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరండి? వాళ్ళు. కొండమ్మా నీ గుండెమ్మా అనేసరికి 10 మంది కొండమ్మలు ఉంటారు, అందులో ఒక కొండమ్మ ఇట్లా అంటది, నువ్వు రామ్మా దేవుడు నిన్నే పిలిచాడంట. ఈరోజు ప్రవక్తలు పేరు పెట్టి పిలవాలంటే కనీసం ఒక 1000 మంది అయినా ఉండాలి. ఈ కూడికలో ఎస్ఏ అంటే ఒక 5 ఎస్తేర్లు ఉంటారు, మరియా అంటే ఒక 10 మంది మరియలు ఉంటారు. పాప అమాయకు గుంపు నన్నే పేరు పెట్టి పిలిచాడు అనుకుంటారు. దయచేసి మోసపోవద్దని మనం చేస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది లేదని ప్రకటిస్తున్నాం. యేసు ప్రభుల వారు అట్లా కాదు, ఒక్కడే ఉండగా సరిగ్గా చూసి జక్కయ్య రా తిరుగా. నిజంగానే ఆయన సమస్తముని ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది ప్రవక్తలు అవ్వాలని ఆశతో అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. ఒకవేళ దేవుడు ఆ గిఫ్ట్ ఇస్తే యూమే, గిఫ్ట్ లేకుండా నటిస్తే నిశ్చయంగా నరకానికి గురి అవుతావని, అట్టి వారిని ఫాలో అయ్యేవారు కూడా పోతారని మరోసారి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఇప్పుడు మా పాస్టర్ గారిని ఈ చెట్టు ఎక్కించాం అనుకోండి, ఎక్కవయ్యా అనుకోండి. నాన్న ఒకరు చెట్టు మీద ఉంటే చెట్టు మీద ఉన్న వ్యక్తిని దిగు అని చెప్పేటప్పుడు ఎలాగ మాట్లాడతాం? పెద్దవారండి మీరు, ఎట్లా దిగాలి? రే చిన్న జాగ్రత్తగా దిగమ్మా, అరే బాబు చూసి దిగు, అరే మెల్లగా దిగు, బాబోయ్ భద్రంగా దిగు. చూడండి ఎన్ని మాటలు. ఇలాంటి కాళ్ళు చేతులు ఉన్నవాడు పైకి ఎక్కితేనే చూసి దిగు, జాగ్రత్త దిగు, భద్రత దిగు. ఇన్ని పొట్టి చేతులతో చెట్టు ఎక్కుంటే వాడిని ఎలా చెప్పాలండి? జక్కయ్య చిన్నగా మెల్లగా చూసి భద్రగా జాగ్రత్త దిగు అని ఇన్ని చెప్పాలి. ఇట్లా చెప్పకుండా యేసయ్య ఏమన్నాడట? జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. నాకు కొంచెం బాధ కలిగిందండి. అట్టి బుట్టి చేతులని ఇట్ట పిలిస్తే ఎట్ట చెప్పండి? యేసయ్యని అడిగే దమ్ము లేదు నాకు, జక్కయ్యనే అడిగా, ఏమయ్యా ఇంత చిన్న చేతులతో ఎక్కావు, త్వరగా దిగమన్నాడు, నువ్వు ఎట్లా దిగావన్నా? అసలు అలా చెప్పడం కరెక్ట్ కాదా? కరెక్ట్ అవునా? లేదు కదా అని చెప్పి అడిగా. జక్కయ్య చెప్పాడు, భలేవారండి, ఆయన చెబితే కరెక్ట్ అన్నాడు. ఏమన్నా నా పేరు ఏం పేరు అన్నాడు. ఏ పేరు? ఆయన పేరు జక్కయ్య. నా పేరేమో జక్కయ్య అంటే పవిత్రుడు, జక్కయ్య అనగా పవిత్రుడు. నా పేరేమో జక్కయ్య. నేను కూర్చున్నదేమో ఏ చెట్టు? మేడి చెట్టు. అదే నేను మామిడి చెట్టు మీద ఉండుంటే జక్కయ్య చూసి దిగు అని చెప్పేవాడు. అదే నేను ఆపిల్ చెట్టు మీద ఉంటే జక్కయ్య మెల్లగా దిగనేవాడు. అదే నేను వేప చెట్టు పైన ఉంటే జక్కయ్య భద్రంగా దిగనేవాడు. అదే నేను కొబ్బరి చెట్టు పైన ఉంటే నాన్న చిన్నగా మెల్లగా చూసి దిగనేవాడు. నేను ఉన్న చెట్టు ఏది? మేడి చెట్టు. పేరేమో పవిత్రుడు. నా బతుకు ఏడుంది? మేడి చెట్లో ఉంది. అంటే నాకు అర్థం కాదు, చెప్పయ్యన్న. మేడి పండు చూడ మేలిమయ్యుండు, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈరోజు చాలామంది వైట్ అండ్ వైట్లోనూ, చాలామంది ఆత్మీయ వేషంలోనూ, చాలామంది పరిశుద్ధులుగా, అస్సలు మనకి తెలిసినంత మటుకు ఈ చుట్టుపక్కల ఉన్న వారిలో వసంత బాబాయ్ గారు అంత పరిశుద్ధం లేదంటే చూపుకి. అయితే పొట్ట విప్పితేనేమో
కుళ్ళు కుట్ర కుచ్చుతో మనబడిన పురుగులు ఉంటాయట. కాబట్టి ప్రభులు వారు అన్నారట, నన్ను చూడాలని ఆశపడ్డావే, నన్ను చూడాలి అంటే బిడా ఆ బతుకుల నుంచి త్వరగా దిగు అన్నాడు. ఎస్ఐ అంటాడు, ఈ రాత్రి నీ ఇంటి బస్ చేయాలి, తీసుకుని వెళ్తున్నాడండి. వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభులు వారు అంటారు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ. హల్లెలూయా. యాయిరు స్థలం ఇచ్చాడు, కన్నీటిని నాట్యంగా మార్చాడు. సీమోను స్థలం ఇచ్చాడు, కరువుని సమృద్ధిగా మార్చాడు. పేతురు ఇంటిలో స్థలం ఇచ్చారు, రోగమును ఆరోగ్యంగా మార్చాడు. జక్కయ్య ఇంటిలో స్థలం ఇచ్చాడు, నాశనాన్ని వైదొలిగించే రక్షణ అనుభవాన్ని శాసించాడు. మరి రాత్రి నీ కన్నీరు నాట్యముగా మార్చబడవలెనా? నీ కరువు మారి నీవు సమృద్ధిగా కనబడవలెనా? నీ శరీరములో కలిగిన ప్రతి రోగము వైదొలిగి ఆరోగ్యముగా నీవు ఉండవలెనా? నీ ఇంటిలో నశించిపోతున్న వారందరూ రక్షణ అనుభవానికి వచ్చి రక్షణ పొందుకోవాలనా? దీనికి రుసుమేమి చెల్లించాలయ్యా? అయ్యా నాకేమొద్దురా బాబు, స్థలం ఇయ్యడి. ఇఫ్ యు మేక్ ఎ రూమ్, నువ్వు అంత స్థలం ఇవ్వగలిగినట్లయితే ఆయన నీ బాష్పాలు తుడిచివేస్తాడు. అంత స్థలం ఇవ్వగలిగినట్లయితే ఆయన నీ యొక్క కరువును మార్చివేస్తాడు. అంత స్థలం ఇవ్వగలిగినట్లయితే ఆయన నీ రోగాన్ని మార్చివేస్తాడు. అంత స్థలం ఇవ్వగలిగినట్లయితే రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఒకరోజు చీరాల ప్రాంతం, నేను ఎక్కడికి వెళ్ళినా కొత్తగా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మొదటిగా ఈ మెసేజ్ ఇస్తాను, ఏ ఊరు పోయినా. ఎందుకంటే ఆయన అడిగినట్టు నేను కూడా అడుగుతాను, స్థలం ఇవ్వండి అని. చీరాల్లో మాట్లాడుతున్నా, వాక్యం అంతా అయిపోయింది, ప్రార్థన చేయించుకోవడానికి విశ్వాసు దగ్గరికి వస్తున్నారు. ఒక అమ్మ వచ్చింది నా దగ్గరికి, అయ్యా అన్న. అమ్మా అన్నాడు. కాదయ్యా. ఏంటమ్మా? యేసయ్యకి స్థలం ఇస్తే కన్నీరు తుడుస్తాడు, స్థలం ఇస్తే కరువు పోద్ది, స్థలం ఇస్తే ఆరోగ్యం వస్తుంది, స్థలం ఇస్తే రక్షణ వస్తుంది అంటివయ్యా. అవునమ్మా అన్న. యేసయ్యా మా ఇంటిలో శాస్త్రాదిగా ఉన్నాడు, అయితే మా కన్నీరు పోలా, మా కష్టం పోలా, మా జబ్బు పోలా, మేము ఇబ్బందిలోనే ఉన్నాం. ఏందయ్యా అంది. ఇంతసేపు కష్టపడి దేవుని మాటలను ఆధ్యాత్మికంగా విత్తితే ఆ తల్లి 2 నిమిషాల్లోనే మేము శాస్త్రాదిగా యేసు ఇంట్లో ఉన్నాడు, అయితే ఏందయ్యా మా కన్నీళ్ళు పోలే అని మాత్రం వదలక, రా నీకు కూడా చూపుతాను యేసయ్యనంది. నీకు కూడా చూపుతాను రా అంది. ఆ సంఘ ట్రెజరర్ని, 7th డే చర్చి ట్రెజరర్ని పట్టుకొని, ఏమండి అయ్యగారిని తీసుకురానంటే ఆ ట్రెజరర్ చెప్తున్నాడు, అయ్యగారు మీరు రాకపోతే మా పానం చేస్తుందండి, దయచేసి ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసుకోండి. వెళితే ఇంటికి వెళ్ళగానే తాళబుర్ర తీసి తలుపు ఒక్క పెట్టిన తోసింది. తలుపు ఒక పెట్టిన తోసి, ఆడుగయ్యా శాస్త్రాది ఉన్నాడని. ఆడుగయ్యా శాస్త్రాది అంటే ఎక్కడ నెత్తుకులాడుతున్నాం, గోడలో ఒక బొమ్మ ఉంది. ఆడుగయ్యా యేసయ్య శాస్త్రాది ఉన్నాడు. పిచ్చిదానా, కరుణామయుడిని సినిమాలో నటించిన వాడా, జీసస్ అని సినిమాలో నటించిన వాడా, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని సినిమాలో నటించిన వాడా, ఎవడో ఒక సినిమా హీరో ఆ సినిమాలో నటించిన వాడి బొమ్మ తీసుకొచ్చి పెట్టి యేసయ్య అంటున్నావే పిచ్చిదానా, స్థలమీయుడి అంటే ఇలాంటి బొమ్మలు తెచ్చిపెట్టుకోవడం కాదా? ఎక్కడ స్థలం ఇవ్వాలి? హృదయం అన్నేడు ఎక్కడ ఉన్నారో, హృదయం అన్నేడు. మీరు నాతో సహకరించాలి, ఆశ అయితే పాడాలని. రెడీ, 1 2 3 4. హృదయం అన్నేడు, హృదయం అన్నేడు, హృదయం అన్నేడు, తలుపు నొద్ద యేసు నాదుండు. హృదయం అన్నేడు, తలుపు నొద్ద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడా, పరుని
పోలి నిలచున్నాడు పరికించి చూడ నతడు పరుడుగాడు రక్షకుడు ప్రాణా స్నేహితుడు నతడు పరుడుగాడు రక్షకుడు ప్రాణా స్నేహితుడు హృదయమనేడు హృదయమనేడు తలుపునాథ యేసునాథుండు నిలచి సదనుడగుచు తప్పుచుండు సకల విధములను నిలచి సదనుడగుచు తప్పుచుండు సకల విధములను. అయ్యా, స్థలమేడి అంటే ఏదో ఒక సినిమాలో కరుణామయుడిలోనో లేకపోతే ఇంకొక దాంట్లో నటించిన వాడి బొమ్మ తెచ్చి ఆడే ఏసై అనుకొని ఇంట్లో తగిలించుకొని ఆ ఫోటోలో ఉన్నవాడు ఏసై అనుకొని అది స్థలం ఇచ్చాను అని చెబుతుంది మా తల్లి. అట్లా కాదు. ప్రకటన 3:20లో మీరు గమనించేటప్పుడు ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీయను వానితో నేను నాతో వాడు కలిసి భోజనము చేసేదాం. అప్పుడు ఎక్కడ ఇవ్వాలండి స్థలం? హృదయం అనే ఇంటిలో స్థలం ఇవ్వాలి. యాయిరి ఇంటిలో స్థలం ఇచ్చాడు, కన్నిటిని నాట్యంగా మార్చాడు. సీమోని ఇంటిలో స్థలం ఇచ్చాడు, కరువుని సమృద్ధిగా మార్చాడు. పేతురు ఇంటిలో స్థలం ఇచ్చారు, నిత్యముగా రోగమును వైదొలిగించాడు. జక్క ఇంటిలో స్థలం ఇచ్చాడు, నాశాన్ని విడిపించే రక్షణ ఇచ్చాడు. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ, నీ కన్నీరు తుడవబడాలంటే, నీ కష్టము వైదొలగాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీ పిల్లలు రక్షింపబడాలంటే స్థలం ఇడి. ఎంత బాధ అండి. స్థలమేది? ఆ సర్వలోకనాథుడగు నా ప్రభువు నరరూపమెత్తి భూలోకంలో పుట్టినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుని ఉండెను. 14వ వాక్యం. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. ఆయన నరరూపమెత్తి భూలోకంలో పుట్టినప్పుడు పాపం ఎక్కడా స్థలం లేదట. చివరికి ఆ చంటి బిడ్డను తీసుకొని ధర్మసత్రానికి వెళ్ళింది. ధర్మసత్రంలోకి వెళ్ళి సర్వలోకనాథుడు నరుడై పుట్టి ఉన్నాడు, ఆయనకి స్థలం ఉన్నదా అంటే ధర్మసత్రంలో కూడా స్థలం లేదట. ఒకడు యేసయ్య దగ్గరకు వచ్చి అంటాడు, ప్రభా నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తానని. యేసు ప్రభులు వారు అంటున్నారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు అనబడిన నేను తలవాల్చుకుంటూ స్థలం లేదంటాడు. ఇదేంటండి? యేసు ప్రభులు వారికి తలవాల్చుకోవడానికి స్థలం లేదా? పరిశీలించి చూడండి. యేసు ప్రభు ఇలా వెళుతుంటే యోహాను యొక్క శిష్యులు ఇద్దరు వస్తున్నారు. యేసు ప్రభులు వారు ఏమి వెంబడిస్తుండగా యేసయ్య అలా ఆగి అడిగాడట, మీరేమి వెతుకుతున్నారు? వారు అన్నారట, ప్రభు బోధకుడా నువ్వెక్కడా? కాపురం ఉన్నావు. అందుకే యేసు ప్రభులు వారు ఏమన్నారు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు సోట్ లేదు, ఐఎమ్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని చెప్పాడా? లేదే. ఏమన్నాడు? వచ్చి చూడుడి అన్నాడు. వెళ్ళారు, చూశారు, ఆ రాత్రి అక్కడ బస చేశారు. అర్థమేంటో తెలుసండి? బస చేశారు చుట్టాలు అంటే ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు? చాలా విశాలమైన ఇల్లు. మా చెన్నైకి మీరు ఎప్పుడన్నా వచ్చారంటే బ్రహ్మాండం చూసుకుంటారండి చెన్నై వాళ్ళు. మీకు ఎలాంటి వెరైటీగా వంటకాలు పెట్టవాళ్ళు అన్ని పెడతారు, అన్ని తినబెడతారు, చక్కగా చూసుకుంటారు. సాయంకాలం అయ్యేసరికి ఆలోచిస్తారు, వచ్చిన చుట్టం పోతారా ఉంటారని. అది సత్యం అండి. నేను చెన్నై వాల్సిన వచ్చిన చుట్టం పోతారా ఉంటారా అని గుసగుసలు ఆడుకుంటారు. ఒకవేళ భార్య తరపున చుట్టాలైతే అమ్మ పోతారా ఉంటారా, ఏం తరపున చుట్టాలైతే ఆమె ఖచ్చితంగా చెప్పదు, ఏంది ఇంకా ఉన్నారు. అయితే తప్పు కాదండి. కారణం ఏంటంటే ఇల్లులు చిన్నవి, కొద్దిగా ఉంటాయి, పడుకోవడానికి చోటు ఉండదు. అందుకని చుట్టాన్ని ఎంత బాగా చూసుకున్నా రాత్రి అయ్యేసరికి పంపే ప్రయాణం చేసి దాంట్లో ఉంటారు. అందువలన యేసు ప్రభువు వారి ఎద్దుకు వెళ్ళిన శిష్యులను చూసినప్పుడు వచ్చి చూడుడి అంటే ఆ రాత్రి బస చేశారట. అప్పుడు యేసు క్రీస్తు వారు ఉండుటకును అతిథులు ఉండుటకును అది చాలినంత స్థలం. మరి వాడికి ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఈ ఇంటిలో కాదు, ఈ ఇంటిలో చాలామంది నక్కలకి సోటు ఇచ్చారు. నక్కలకి సోటు ఇచ్చారు. నక్క అంటే ఏంటండి? టక్కరి.
నిజంగా చాలామంది యథార్థమైన సేవకులకు సోటు ఇవ్వటం లేదు, నిజమైన సేవకులకు సోటు ఇవ్వటం లేదు. మాయాజాలం చేసేవారికి సోటిస్తున్నారు, నక్కలాంటి జిత్తులు మారి పనులు చేసేవారికి చోటిస్తున్నారు, అబద్ధాలు కల్పించే వారికి సోటిస్తున్నారు, అబద్ధములు జరిగించే వారికి సోటిస్తున్నారు. అందుకని నక్కలకు సోటు ఉంది, నాకు సోటు లేదు. ధర్మశాస్త్రంలో కూడా స్థలం ఇవ్వలేదే. ఈరోజు ఆయన అడుగుతున్నాడు, బిడ్డ నీ జీవితంలో నీ కన్నీరు నీ బాష్పాలు మార్చబడాలి, ఆనందము సంతోషము నీ కలగాలంటే స్థలమే. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో యేసయ్యకు స్థలం ఇవ్వటానికి మీరు ఇష్టపడితే ఏమాత్రం సందేహం లేదండి, నా ఇంటిలో కరువుని మార్చిన దేవుడు, నేటి వారికి పరమ వైద్యుడిగా ఉండి నా బలహీనతలు బాగు చేస్తున్న దేవుడు, ఈ నేటి వారికి నా కుటుంబ సభ్యులందరికీ రక్షణానందాన్ని కలుగు చేసే దేవుడు మీ ఇంటిలో మీ కన్నిటిని నాట్యముగా మార్చి, మీ కరువును సమృద్ధిగా చేసి, మీ బలహీనతలను వైదొలిగించి, రక్షణ అనుభవాన్ని ప్రసాదించి, మీతో కలిసి ఆయన భోజనం చేయాలి అంటే ఒకటే ఆయన అడుగుతున్నాడు, తలుపు తడుతున్నాను. చూశారండి ఎంత మేనరిజం కలిగిన వాడో మన ప్రభు. ఆయన అంతే మేము అంతే, ఆయన అంతే మేము అంతే. అంటే అర్థం ఏంటి? తట్టుచున్నాను, ఇఫ్ యూ ఓపెన్ ఐ విల్ కమ్, ఇఫ్ నాట్ ఎవరిని ఇబ్బంది పెట్టాం. మేము ఎవడం బలవంతం చేయమో, ఆయన బలవంతం చేయలేదు. అది మా ఫెసిలిటీ, ఆయన మాకు నేర్పిన పాఠం, ఆయన ప్రవేశించిన విధానం, ఆయన నేర్పించిన విధానం అంతే. తట్టుచున్నాను, ఇఫ్ యూ ఓపెన్ ఐ విల్ కమ్. అది ఎందుకు? నీ కన్నీటిని మార్చడానికి, నీ రోగాన్ని మార్చడానికి, నీ బలహీనతను మార్చడానికి, నీ ఇంటికి రక్షణ కలుగు చేయడానికి. నువ్వు ఒప్పుకుంటే లోపలికి వస్తాను, నీతో కలిసి భోజనం చేస్తాను. ఈ చిత్రం చూశారండి. కొంతమంది కొన్ని సందర్భాలలో వస్తారు, వచ్చేటప్పుడే కెమెరామాన్ని తీసుకొని వస్తారు. కెమెరామ్యాన్ని తీసుకొని వచ్చి వారితో భోజనం చేసినట్టు ఒక అభినయం ఇస్తారు. ఈ మార్గంలో ఒక మంచి పేరు మోసిన వారు ఒకరు వస్తున్నారనుకోండి, రేపటి దినమందు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు, నిన్న ఫలానా మా ఊరికి వచ్చాడండి అని. ఈ వీధిలో ఉన్నవారు చెప్పుకో, మా ఊరికి ఏంట్రా బాబోయ్, మా ఈదులోకే వచ్చాడంటారు. ఆ సందర్భంలో ఆ ఈదులో ఉన్న ఒకరు అంటారు, ఈదులోకి రావడం ఏంటి, ఆయన వచ్చేటప్పుడు నా పాపకి నేను భోజనం పెడుతున్నా బుడదానికి, ఆయన మా పాపతో కలిసి పోతున్నాడు. ఎంత మంచోడో. ఎందుకు తెలుసా? ఆ సీజన్ వచ్చినప్పుడు వస్తారు, నీతో కూర్చుంటారు, తింటారు, 4 స్నాప్ తీస్తారు, తెల్లవారేసరికి సోషల్ మీడియాకి ఎత్తారు. అందుకోసమే ఒకరోజు ఒక భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు. నాకు నా సంఘంలో 1000 మంది ఆత్మను దేవుడు ఇచ్చాడు, చెన్నై బ్రాంచ్లో మాత్రం. నాకు మిగిలిన ఒక 26 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నై బ్రాంచ్లో మాత్రం ఒక 1000 ఆత్మలు ఉంటారు నా సంఘంలో. అందులో ఒక దంపతులు వచ్చారు. అన్నయ్య, ఏంటయ్యా ఈ అమ్మాయికి నా ప్రేమ అర్థం కానట్టుంది అన్నయ్య అన్నాడు. ఏ అమ్మాయికి? భార్యకి. ఈ అమ్మాయికి నా ప్రేమ అర్థం కానట్టుంది అన్నయ్య అన్న. ఏమైందిరా అన్నయ్య? ఎట్లా చెప్పాలని తెలియదు అన్నయ్య. అన్నయ్య, నేను అన్నం తిని ఒక్క ముద్ద ఉంచుతానన్నయ్య. ఎవరి కోసం? ఎవరి కోసం? నా భార్య కోసం అన్నయ్య. నేను ఉంచుతానన్నయ్య. అలా ఉంచి వెళితే అది ఏం చేస్తుందో తెలుసు అన్నయ్య. నాకేం తెలుసయ్యా, ఏమైందని అడిగన్నయ్యా అన్నాడు. ఏమ్మా? నువ్వే చెప్పండి ఆ అమ్మాయి. అన్నయ్య, నేను ప్రేమతో ఉంచితే అన్నం తీసుకెళ్ళి కుక్కకు వేస్తుంది అన్నయ్య. ఆ పాపకి వెళ్ళి చూసన్న, ఏంట్రా తల్లి, పాప మీ ఆయన ఆస్తి ఉంచింది, ఒక ముద్ద తినొచ్చు కదా. ఆ అమ్మాయి అన్నయ్యో, చిన్నప్పటి నుంచి ఎవరు ఎంగిలి మెతుకులు నేను తినలా. చిన్నప్పటి నుంచి ఎవరు ఎంగిలి మెతుకులు నేను తినలా. నేనెందుకు ఎంగిలి మెతుకులు తింటాను అంది. అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, నా ప్రభులు వారు అంటా అన్నారు, నువ్వు నాకు స్థలం ఇస్తే నీతో నేను, నాతో నీవు కలుసుకొని కూర్చొని భోజనం చేస్తా. ఈ అనుభూతి నీకు కావాలన్నా మళ్ళీ డబ్బులు అడగరండి. ఈ మధ్య కొంతమంది నాతో కలిసి భోజనం చేసే పనితే ఇంత కట్టమంటున్నారు. ఈ కట్ట కాదు, ఉచితం.
సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, ప్రజాపతి, దేవాతి దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు మేక్ ఎ రూమ్, నీ హృదయంలో నాకు అది శోధిస్తే నీతో నేను, నాతో నీవు ఇద్దరము కలిసి ఏకీభవించి భోజనం చేస్తాం. ఈ అనుభూతి నీకు కావాలి అంటే నాకు కావాల్సింది నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు, నీ స్థలము కాదు, వెండి బంగారాలు కాదు, స్థలం. యాయిరు స్థలం ఇచ్చాడు, కన్నీటి నాట్యముగా మార్చబడ్డది. సీమోను స్థలం ఇచ్చాడు, కరువు సమృద్ధిగా మార్చబడది. పేతురు ఇంటిలో స్థలం ఇచ్చాడు, రోగం ఆరోగ్యమైనది. చెక్క ఇంటిలో స్థలం ఇచ్చాడు, నాశనం వైద్యుడికి రక్షణ వచ్చింది. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, స్థలం ఇయ్యుడి అని. అన్నయ్య, దైవజనుడా, నిజముగా నా ఇంటిలో నేను యేసేకు స్థలం ఇచ్చినట్టు ఉన్నాను తప్ప నా హృదయమని ఇంటిలో ఉన్న, అనగా మార్కు 7:21 ఉన్న వాటన్నిటిని గెంటివేసి ఆయనకి సోటివ్వలేదు. ఈరోజు మార్కు 7:21 చెప్పబడిన ఆ 11 రకాల చెడ్డక్రియలను బయటకు గెంటివేసి యేసయ్యకు సోటి ఇవ్వడానికి స్థలం ఇవ్వడానికి నేను సిద్ధమవుతున్నాను. ఐఎమ్ రెడీ టు మేక్ ఎ రూమ్ టు ద క్రైస్ట్. యేసయ్య కోసం నేను స్థలం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను, నా కొరకు ప్రార్థించండి అనేవారు ఉంటే మీరున్న పక్షాన మీ కుడి చేతిని ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నీ కోసం దిగివచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టిన ప్రభువుకు సోటి ఇవ్వాలనుకున్నవారు, ఇకనైనా కన్నీరు లేకుండా, సమస్య లేకుండా, ఆరోగ్యంతో బ్రతకాలనుకున్నవారు, ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నవారు, హృదయంలో సోటి ఇవ్వడానికి ఇష్టపడితే ఉన్న పక్షాన మీ కుడి చేతిని ఆకాశం తట్టు ఎత్తి ఉన్న పక్షం లేచి కూడా నిలబడండి. నేను ఒక్క ప్రార్థన చేసి సమయాన్ని సభాధ్యక్షులకు అప్పగిస్తున్నాను. చాలా చోట్ల చూస్తాను, చెయ్యెత్తమన్నప్పుడల్లా ఎత్తేస్తారు. మారు మనసు అనేటువంటిది హృదయంలో చోటిచ్చేది ఒక్కసారే ఉండాలి, మరలా 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 ఉండకూడదు. ఏ సేవకుడు చెయ్యెత్తమన్న చేతులు ఎత్తేస్తూ ఉంటారు. దయచేసి అలాగూ కాకుండా ఈ రాత్రి నీవు యేసయ్యకు హృదయంలో నిజముగా సోటి ఇవ్వడానికి ఇష్టపడ్డావు అంటే ఉన్న పక్షాన నీ చేతిని ఆయన వైపు సాగు. హల్లెలూయా. అమ్మా, నీ కుటుంబంలో కన్నీరు, నీ పిల్లలను కూర్చిన కన్నీరు, భర్తను కూర్చిన కన్నీరు, భార్యను కూర్చిన కన్నీరు, వ్యాపారంలో కలుగుతున్న నష్టాన్ని బట్టి కన్నీరు, అది ఏ కన్నీరైనా కావచ్చు బిడా. స్థలం ఇచ్చావు అంటే కన్నీటిని నాట్యంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీరందరూ కూడా దేవుని వాక్యమును విని వాక్యమును బట్టి మీ హృదయంలో సోటిచ్చినట్లు ఎవరికీ సిగ్గుపడక ధైర్యముగా నిలబడిన మిమ్మల్ని సూచన యేసయ్య సంతోషిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మీ ప్రతి బాష్పాలు తుడవబడునగాక, మీ ప్రతి అప్పు కొట్టివేయబడునగాక, మీ ప్రతి బలహీనత వైదొలిగిపోవునగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పలికిన మాటలను బట్టి వినినటువంటి హృదయాలు ఆషామాషిగా కాకుండా విన్న వాక్యాన్ని ఆస్వాదించుకొని లోపలికి చేర్చుకొని తమ హృదయమని ఇళ్లలో స్థలం ఇచ్చిన వారుగా కనబడుతుండగా, లార్డ్ గాడ్ కైండ్లీ బ్లెస్ us one and all and command whatever they need, my Father. వారక్కర్లన్నీ సంధించి కృపలతో నింపి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పూర్తిగా మీరు పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఈ సమయాన్ని సభాధ్యక్షులకు అప్పగిస్తున్నాను. స్థలం ఇద్దామా మరి? పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో స్థలం ఇస్తే మరి కన్నీటిని నాట్యంగా మార్చుకోవచ్చు, కరువుని సమృద్ధిగా చేసుకోవచ్చు, మరి రోగాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు,
ఇంటికి రక్షణను తీసుకుని రావచ్చు. కాబట్టి మన హృదయంలో యేసయ్యకు స్థలం ఇద్దాం. ఈ రాత్రి ఈ తీర్మానం చేసుకొని మనం మన గృహాలకు చేరుకుందాం. కాబట్టి ఇలాంటి మంచి దైవ వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జె వసంతబాబు గారికి బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున నేను వారికి నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం ఈరోజు ఈ కూడికను ముగించుకునే ముందుగా మనకు పారుపల్లి సంఘ కాపరి గారు యేసు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభువు నేర్పిన ప్రార్థన, తరువాత రవికుమార్ గారి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఈ మొట్టమొదటి రోజు జరిగించినటువంటి అందరూ కూడా లేచి నిలబడదాం. దైవ సన్నిధిలో మనంగా ఒక్కసారి మనం ఎంతో కాలము దైవ సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం. కానీ ఎంతోమంది ఇంకా తమ యొక్క హృదయములో, తమ యొక్క కుటుంబాలలో దేవునికి స్థలం ఇవ్వటువంటి కుటుంబములో శోధనలు, బలహీనతలు, కన్నీరు, కరువు, నెమ్మది లేనటువంటి స్థితి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను నిలవబెట్టి శ్రేష్టమైనటువంటి వర్తమానంతో నీతో నాతో స్పష్టముగా మాట్లాడిన దేవుడు. ఇకనైనా దేవునికి స్థలం ఇవ్వకుండా ఎవరెవరికో నువ్వు స్థలం ఇస్తే నీ జీవితంలో ఉన్నటువంటి కన్నీరుని నాట్యముగా మార్చలేడు దేవుడు. నీ జీవితంలో కరువు అలాగనే ఉండిపోతుంది. ఆ యేసయ్యకి నువ్వు స్థలం ఇవ్వగలిగితే నీ కరువులో నుండి సమృద్ధిగా నీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి దేవుడు ఆయన. జక్కయ్య తన యొక్క కుటుంబంలో నెమ్మది లేని స్థితి, ధనముంది, అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య లేడు. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసయ్యగా నువ్వు స్థానం ఇవ్వకుండా ఉన్నావేమో, ఇంకా నీ కుటుంబం రక్షణ పొందిన స్థితిలో ఉన్నదేమో. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ జీవితంలో యేసయ్యగా నువ్వు స్థలం ఇవ్వగలిగితే నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మాత్రమే మార్చగలిగిన దేవుడు. ఆయన మాత్రమే నీ కోసము మహిమను విడిచి భూలోకములకు వచ్చి తన యొక్క యవ్వన ప్రాయ రక్తములు కాచి నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధారుడైనటువంటి యేసు ఆయనకు స్థలం ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సజీవుడా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా, నిత్య నివాసి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఘనమైన మా దేవుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన మా ప్రభా, అయ్యా నా తన బ్యాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ప్రభా, అయ్యా నా తల్లి ఏర్పాటు చేసినటువంటి తండ్రి ఈ రక్షణ సువార్త ఉత్సవ కూటంలో మొదటి దినమున ప్రభువా మీరు జరిగించినటువంటి ఈ అద్భుతమైనటువంటి నా తన సభను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. పాటలలో ప్రభువా, అయ్యా చక్కని స్థుతి ఆరాధనలో ప్రభువా మీరు మహిమపరచుకుని ఉన్నారని నమ్ముతున్నాము నాయనా. నీకు వందనాలు అయ్యా. నీ దాసుల ద్వారా ప్రాంతము తీసుకొచ్చి తండ్రి శ్రేష్టమైనటువంటి తండ్రి అయ్యా హృదయములను తప్పర్లలో చేయగలిగినటువంటి, హృదయములను బలపరచగలిగినటువంటి, ప్రాణాత్మ దేహాలకి, కుటుంబాలకి, వ్యక్తిగత జీవితాలకి నెమ్మదినివ్వగలిగినటువంటి వాక్యము, కరువులో సమృద్ధినివ్వగలిగినటువంటి వాక్యము, అయ్యా బలహీనతలో నుంచి బలమునివ్వగలిగినటువంటి వాక్యము, రక్షణ లేనటువంటి కుటుంబాలకి రక్షణ ఇవ్వగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని
వందనాలను ప్రభా అందించినటువంటి దాసులు ప్రభా ఇంకా నీ అభిషేకంతో నీ ఆత్మతో నింపిన తండ్రి ఆయా స్థలాల్లో అయా ఇంకా ఎంతమందికి సత్య సువార్త ప్రభా తెలియనటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభా ఈ దాసులు విరిగా వాడుకుని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీకు వందనాలు తండ్రి ఈ మొదటి దినం వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నాయన నా ప్రభా నా దేవ సత్యయంత్రం ద్వారా ప్రభా ఎంతమంది బిడ్డలైతే విన్నారో తండ్రి నాయన ఉన్నటువంటి నా తండ్రి నాయన వాక్యాన్ని ప్రభా ఒక్క బిడ్డ జీవితంలోనే తండ్రి నాయన నీ నామముల తండ్రి ఈ సభల ద్వారా అయా నా తండ్రి రక్షణ పొందినట్లుగా ప్రభా వారి జీవితాల్లో యేసుకి స్థానం ఇచ్చేవారిగా ప్రభా మీరు లేపమని ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి అయా కూడా వచ్చిన దైవజనులను బట్టి అయా ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి ప్రారంభంతో ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి సంఘబిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డలను ఆయన మీరే పేరు పేరు మీరు దర్శించి దీవించి అయా రేపు వెల్లుడి జరిగినటువంటి తండ్రి నాయన 2 రాత్రులు సమరమని ప్రభా అయా నా తండ్రి మొదటి దినమ కంటే రేపు వెల్లుడి నా తండ్రి నాయన ఈ నామానికి మహిమకరముగా ఏర్పాటు చేసిన బిడ్డలకి ఆశీర్వాదకరముగా అద్భుతమైనటువంటి రీతిలో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ప్రభా అయా నా తండ్రి ఉద్యోగం ఈ స్థలంలో రగలించు ప్రభా అయా ఈ స్థలంలో నాయన నీ మహిమ దిగివచ్చినట్లుగా ప్రభా నువ్వు జరిగిస్తారని ఆశిస్తూ రాత్రి కాలపు దిన దేవునితో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన విమోచకుడైన యేసునాథుని యొక్క కృప, క్రీస్తు యేసు ప్రభు రాజ్యము కొరకు మనలను సిద్ధపరచుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కూడి ఉన్న మన అందరికీ, మరి ముఖ్యంగా ఈ దినమందు నాతో మా ఇంటికి రాయ్యా, నాతో మా ఇంటిలోనికి ప్రవేశించయ్యా, నా గుండెల్లోకి రాయ్యా అని ఆశతో ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ఆహ్వానించితే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లుగా తెలియపరిచి శ్రేష్టమైన ఆహారాన్ని పంచిపెట్టిన దైవజనునికి, ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్టు చర్చి కమిటీ వారికి, సంఘ సభ్యులకు త్రియేక దేవుడు తోడై ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరు కూడా అందరూ 4వ వచనాన్ని చదవవలసినదిగా గుజ్జర్లపూడి మార్తమ్మ ఇస్రాయేల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. గుజ్జర్లపూడి మార్తమ్మ ఇస్రాయేల్ గారు చదువుగా విందాం. ఈరోజు దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనము. ప్రైజ్ లార్డ్. ఈ రక్షణ ఉజ్జీవ సభల కొరకై ఏర్పాటు చేయబడిన వేదపట్నము మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటాము.
స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించినదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన్ను అపహసించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. మరి చెన్నై నుంచి వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ జె వసంత బాబు గారు, వారు ఇప్పుడు వాక్యాన్ని మనకి బోధించనున్నారు. వారి గురించి కొన్ని మాటలు మనతో పంచుకోవాలని మన సంఘ కాపరి గారు ఇస్రాయేల్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ముందుగా మన మధ్య లక్కరాజు గార్లపాడు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి గారు ఎస్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి గారు ఇస్రాయేల్ గారు, వారిని మన వసంత బాబు గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పారుపల్లి సంఘ కాపరి గారు యేసు గారు, తర్వాత గోళ్లపాడు భీమవరం సంఘ కాపరి గారు మరియదాస్ గారు కూడా, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను.